రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రప్పారప్పా రాజకీయం నడుస్తోంది. ఇప్పుడు దాదాపు 7 నెలల క్రితం పుష్ప 2 రిలీజ్ తో మొదలైన ఈ రప్పారప్పా డైలాగ్ ఇప్పుడు రీసౌండ్ చేస్తూనే ఉంది. ఇదే డైలాగ్ ని తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ ఫంక్షన్ లో కూడా సీఎం రేవంత్ ముందు అల్లు అర్జున్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈ డైలాగ్ కి వైలెన్స్ తో కూడిన పొలిటికల్ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోయింది. అప్పట్లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ డైలాగ్ దేశవ్యాప్తంగా మారుమోగిపోతే ఇప్పుడు ఈ రప్పారప్పా రాజకీయం కాకరేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, ఒకటే రచ్చ. అదే రప్పా రప్ప. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ది రైస్ పార్ట్ 1, పుష్ప ది రూల్ పార్ట్ 2 ఈ మూవీస్ లోని డైలాగ్స్ చాలా బాగా పాపులర్ అయ్యాయి. అయితే పుష్ప 1 లో తగ్గేదలే అనే డైలాగ్ ఫేమస్ అయితే పుష్ప 2 లో ముఖ్యంగా గంగమ్మ జాతర ఎపిసోడ్ క్లైమాక్స్ లో తన సోదరుడి కుమార్తెను కిడ్నాపర్ల నుంచి రక్షించుకునే క్రమంలో అల్లు అర్జున్ చెప్పే ఆ రప్పా రప్పా డైలాగ్ బాగా ఫేమస్ అయ్యాయి. ఈ డైలాగులు ఏ రేంజ్ లో పాపులర్ అయ్యాయంటే అల్లు అర్జున్ రప్పా రప్పా డైలాగ్ ని అనుకరించని వారే లేరు. సినిమా సెలబ్రిటీల నుంచి క్రికెట్ ప్లేయర్ల వరకు ఇలా ప్రతి ఒక్కరూ రీల్స్ అని, షార్ట్స్ అని సోషల్ మీడియాలో హోరెత్తించడంతో ఎవ్వరూ తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అంటూ ఈ రప్పా రప్పా డైలాగ్ ని ఓ రేంజ్ లో ఫేమస్ చేశారు. ఇక రాజకీయాల్లో అయితే గల్లీ లీడర్స్ నుంచి ఏకంగా కేంద్ర మంత్రుల వరకు ఈ డైలాగ్స్ ని వాడుకొని ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. బీజేపీ అంటే ఫ్లవర్ అనుకుంటివా? కాదు, బీజేపీ అంటే ఫైర్. గులాబీ పార్టీ అంటే గులాబీ పువ్వు కాదు, ఫైర్. టిఆర్ఎస్. సీన్ కట్ చేస్తే డిసెంబర్ 4, 2024 పుష్ప 2 రిలీజ్ డే. ప్రీమియర్ షోలతోనే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో మొదలైన పుష్ప 2 అటు పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇటు అప్పట్లో ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇక ఇదే కేసులో నటుడు అల్లు అర్జున్ ఒక రోజు చెంచల్గూడ జైల్లో ఉండాల్సి రావడంతో సినీ ఇండస్ట్రీ, తెలంగాణ ప్రభుత్వం మధ్య రాజకీయ వివాదంగా మారింది. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత ఆ వివాదం కాస్త మెల్లగా సద్దుమణిగింది. దాదాపు 7 నెలల తర్వాత మళ్ళీ రప్పా రప్పా డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ చేస్తోంది. అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా 2024 తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు కి ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముందు రప్పా రప్పా డైలాగ్ కొట్టారు అల్లు అర్జున్. Thank you for this prestigious Telangana Gaddar Award. I'd like to thank the government of Telangana for this wonderful initiative. ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డా గొంట గంగమ్మ తల్లి జాతరలో ఈ ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా ఒక్కొక్కడిని. పుష్పరాజ్ అస్సలు తెగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్. దాదాపు 7 నెలల క్రితం ఫేమస్ అయిన ఆ రప్పా రప్పా డైలాగ్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ఇప్పుడు కాస్త వైలెన్స్ టచ్ తో పొలిటికల్ ఫ్లేవర్ తగిలిస్తున్నారు.